హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను మటన్ గ్రేవీ నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మసాలా రెడీ చేసి పెట్టుకుందాము. అల్లం, వెల్లుల్లి, ఇంకా ధనియాలు, మిరియాలు, చెక్క, మొగ్గ, పచ్చి కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కలిసి మెత్తగా మిక్సీకి వేసి పెట్టుకుందాము. పచ్చి కొబ్బరి కానీ ఉంటే టేస్ట్ బాగుంటుందండి, కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. తర్వాత 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు, ఇంకా ఎర్రగడ్డ, కరివేపాకు ఇవన్నీ తీసి మంచిగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఎక్కువ పెంచుకోండి. కొంచెం నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ మంచిగా వాష్ చేసేసి ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకుని ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అప్పుడే ఎర్రగడ్డలు తొందరగా వేగుతాయి, కొంచెం మెత్తబడతాయి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ టైప్లో, మరీ ఎక్కువ కాకుండా బిర్యానీ లాగా కొంచెం ఒక రకంగా వేగాక ఇందాక మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు ఇవన్నీ వేసి అది కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. ఆయిల్ చూసారు కదా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకుని ఇందులోనే ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, నాన్ వెజ్ కదా, సో నీసు వాసన లేకుండా ఉంటుంది. కారం ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఒక 3 స్పూన్స్ కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా చిటికెడు పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని సిమ్లో టమాటాస్ అన్నీ మెత్తగా ఇలా గ్రేవీ లాగా అయ్యేదాకా మూత పెట్టుకుని ఇలాగే వదిలేసాను సిమ్లో పెట్టేసి. చూసారు కదా టమాటాస్ అన్నీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయాయి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ కూడా ఇందులోనే వేసేసి బాగా కలిపేసి వాటర్ వేయకుండా ఇలాగే కాసేపు మగ్గనిద్దాము. అప్పుడే మటన్లోకి ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. మటన్లోంచి నీళ్ళన్నీ బాగా ఊరి ఈ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి. కొంచెం ధనియాల పొడి, ఇంకా మటన్ మసాలా ఇవి 2 1/2 టేబుల్ స్పూన్స్ వేసాను ఇందులోనే. ఇప్పుడే వేసేస్తే మటన్కి బాగా పడుతుంది. వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు ఇలాగే మగ్గనిద్దాం సిమ్లో ఉంచేసి. చూస్తున్నారు కదా మటన్లో కొంచెం కొంచెం వాటర్ ఊరుతూ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది బయటికి రావడం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిచ్చాను. కలర్ఫుల్గా ఉంది కదా, కారం ఎక్కువ వేస్తే అట్లే కలర్ బాగుంటుంది లుక్ వైజ్ కూడా. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసి ఉప్పు కారాలు చూసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంకా 2 మంచిగా చాప్ చేసి బాగా ఇందులో వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిచ్చాను. ఇది కొంచెం లేతగా ఉంది మటన్, ముదురుదైతే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ రానివ్వాలి. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చాను. బాగా ఉడికిపోయింది. మటన్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఘాటుగా. సో మిరియాలు, కారం 2 ఉన్నాయి కదా, ఒక పచ్చిమిర్చి కూడా వేసాము. అన్నీ కలిసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను మసాలాలు వీలైనంత వరకు తగ్గించి వేస్తాను, అంటే పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ తినగలిగేటట్టు. మా ఇంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, సో అందరు తినగలిగేటట్టు చేస్తాను. సో మసాలాస్ తక్కువే ఉంటాయి మ్యాక్సిమం. ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.